ఇప్పుడు భక్తి మార్గంలో ఈశ్వరుని నమ్ముకో, కృష్ణుని నమ్ముకో, రాముని నమ్ముకో అంటారు. శరణాగత మంది చెప్పి దాన్ని చెప్పిందే చెప్పి అనేక పద్ధతులు చెప్పారు, నియమాలు చెప్పారు. అర్హత కావాలి. ఈ అర్హతలు నియమాలు ఉండి ప్రతి వాళ్ళతో భక్త సుకారం అవుతారా? భక్త మార్కండే అవుతాడా? భక్త కన్నప్ప అవుతాడా? శ్రవణ కుమార్ తల్లిదండ్రులు చేశాడు, అందరూ అవుతారా? ఉదాహరణ చూడండి, 1,00,000 మందిలో నిత్యం కూడా ఒకటే పద్ధతికి చిన్నప్పటి నుంచి చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఓ వేషంలో ఉన్నాడు, ఆ వేషాన్ని శ్రద్ధగా గమనించి నేర్చుకుంటూ తండ్రిలాగా పొద్దున్న లేవటం ఎంతో చేస్తారు. ఇప్పుడు ఉన్నారా? అప్పట్లో అలా ఉండేవారు. ఆ విధంగా ఉదయం లేచి నిద్ర లేచి తన పని తాను చేసుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అదే పరిస్థితుల్లో తల్లి తండ్రి రోజు గుడికి వెళ్ళే అలవాటు ఉంటే 100 మందిలో ఎంతమంది ఉన్నారు చెప్పండి? ఆ విధంగా కొంతమంది యోగులుగా ఉంటారు. ఈ విధంగా జన్మ సంస్కారం మధ్యలో రావచ్చు, ఇది చేయొచ్చు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, కేవలం స్ట్రెస్ తను తానే అయ్యాడు. కారణమైన స్ట్రెస్, ఒత్తిడి, సుఖదుఖాలు, అజ్ఞానం, అహంకారం ఇవన్నీ కూడా తన నిజ శిశురూపం స్వతగా ఉన్నదాన్ని ఉన్నట్లుగా గమనించాన్ని ప్రతిబంధం కాదని మాత్రమే చెప్పదలుచున్నాడు ఈ నిర్గుణ చైతన్య స్వామి.